శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఓ లారీ టైరు పేలడంతో రహదారి మధ్యలో ఆగింది. లారీ క్లీనర్ టైరు మారుస్తున్న సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు లారీని వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్, బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలతో పాటు బస్సులో ఉన్న 5 ప్రయాణికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు.